శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఎత్తేజ క్షుభితం ఏతత్తద్ధరా ధారయిష్యతి. లోకంలో దేన్నైనా పట్టగలగడం, దేన్నైనా భరించగలగడం అంటే వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే భూమి. ఎందుకంటే ఆవిడ సంతోషాన్ని తిరస్కారాన్ని రెండింటినీ అంత ఓర్పుతో పిల్లలు అని పట్టేస్తుంది. మలమూత్రములు విసర్జించినా పడుతుంది, ఉమ్మి వేసినా పడుతుంది, ఆఖరికి పాదంతో తొక్కినా పడుతుంది. చిట్ట చివరికి ఇల్లు కట్టుకుందామని ఆమె గుండెల మీద గుణపంతో తవ్వి కన్నం పెట్టినా ఊరుకుంటుంది. పంటలు పండాలని నాగలితో రాపాడించినా ఊరుకుంటుంది. ఇన్ని తప్పులు ఓరుస్తుంది. చిట్ట చివర ఊపిరి ఆగిపోయిన తర్వాత అందరూ బయట పడుకోబెట్టేస్తే బిడ్డ అని పిలిచి తనలోనే కలుపుకుంటుంది. అంత ఓర్పు పట్టగలిగినది, అంత భరించగలిగినది భూమి. కాబట్టి వాళ్ళు ఉత్తర క్షణంలో దేవతలందరూ అన్నారు, ఏ తేజ క్షుభితం ఏ తత్తద్ధరా ధారయిష్యతి. భూమి పడుతుందా తేజస్సును అన్నారు. వెంటనే పరమశివుడు తన తేజస్సుని భూమి మీదకి స్ఖలనం చేశాడు. తతో దేవాః పునరిదం ఊచశ్చాదహుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. ఆ తేజస్సు భూమి అంతా పరివ్యాప్తమై కొండలు పర్వతములు నదులు సముద్రములు అంతటా కూడా నూనె చుక్క నీళ్లల్లో పడితే ఎలా విస్తరిస్తుందో అలా విస్తరించింది. భూమి పట్టుకోలేకపోయింది శివతేజస్సుని. పట్టుకోలేక గజగజలాడిపోయి ఈ తేజస్సు చాలా భయంకరమైనటువంటి తీవ్రతతో ఉంది, దేనిని నేను పట్టలేను, విడిచిపెట్టేస్తున్నానంది. శివతేజస్సు నిరర్ధకం కాకూడదని దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించారు. నువ్వు వేడే కాబట్టి వాయువుతో కలిసి శివతేజస్సుని ఓ అగ్నిహోత్రుడా నీ యందు భద్రము చేయి అన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు తీసుకున్నాడు. బహుశా ఇంత పవిత్రమైన సభలో నేను అలా అనాలని కాదు, కానీ మొట్టమొదటి స్పెరం బ్యాంక్ ఏమో అగ్నిహోత్రుడు సృష్టిలో. ఆయన శివతేజస్సుని తన యందు నిక్షిప్తం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పార్వతీదేవి వచ్చింది. లోకంలో మర్యాద అనేటటువంటిది ఇంటి పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పుతారు. పరమశివుడు అంత ఉదారంగా వరాన్నిచ్చి ఊరుకుని ఉండవచ్చుగాక, కానీ ఇది లోకంలో అలవాటైతే అటువంటి అలవాటు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ప్రవేశించి అడగకూడని వరాలు అడగడం అన్నది చాలా దారుణమైన విషయం. వేరొక్కసారి ఇటువంటి సందర్భం ఏర్పడడం కానీ ఇటువంటి మాటలు రావడం కానీ జరగకుండా కట్టడి చెయ్యాలనుకుంది పార్వతీదేవి. అందుకని ఆ తల్లి ఆగ్రహించినట్టుగా ప్రవర్తించి
యస్మాన్ నివారితా చైవ సంహతి పుత్రకామ్యయ అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యత. లోకంలో ఏ భార్యాభర్తలైనా కోరుకునేది సంతానాన్ని కోరుకుంటారు. అసలు వివాహం చేసుకోవడానికి సంకల్పం ఏమిటి అంటే ధర్మ ప్రజా, నాకు ధార్మికమైన సంతానము కలగడం కొరకు ఈమెని పత్నిగా స్వీకరిస్తున్నాను అని సంకల్పం చెప్తాడు. అటువంటిది సంతానం మీరు కనవద్దు అని అడ్డు రావడానికి మీరెవరు? మీరు అసలు అలా అడ్డు రాకూడదు, మీరు అటువంటి వరాలు అడగకూడదు. మీరు ఇటువంటి వరాలు అడిగారు కాబట్టి ఇక పైన మీ భార్యల యందు మీకు సంతానము కలగకుండుగాక. అందుకని దేవతలు 33 కోట్ల మందే అప్పటికి, ఇక ఆ సంఖ్య పెరగలేదు. కారణం ఇక దేవతలకి సంతానం కలగదు కాబట్టి తస్మాన్నోత్పాదయిష్యధ. భూమి వంక చూసింది. పరమశివుడి యొక్క తేజస్సుని నేను పడతానని ముందుకొచ్చి స్వీకరించావే, ఎంత దారుణమైన విషయం. నా భర్త తేజస్సుని స్వీకరించి భరించడానికి నువ్వెవరు? అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసై నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమపుత్రమనిచ్చతి. భూమిని శపించింది. ఓ భూదేవి, నువ్వు నా భర్త తేజస్సుని పట్టడానికి ఒప్పుకున్నావు దేవతలు ప్రతిపాదిస్తే, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. బహుభార్యా భవిష్యసి, ఏకకాలమునందు అనేక మంది భర్తలకు నీవు భార్య వగుదువుగాక. ఎందుకనంటే భూమిని అనేక మంది పరిపాలన చేస్తారు. భూమి ఒక్కటే కానీ కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్ల అంగ మగధ వత్స మత్స చేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక ఇట్లా ఎన్నో రాజ్యాలు. ఇన్ని రాజ్యాలకి రాజులు ఉంటారు. ఇంతమంది రాజుల్ని భూమిపతులని అంటారు. భూపతి అంటారు. అప్పుడు ఒక్క భూమికి ఎంతమంది పతులు అయ్యారు? అందుకని భూదేవికి పార్వతీదేవి ఇచ్చిన శాపం. కాబట్టి అవనే నైకరూపాత్వం బహుభార్యా భవిష్యసి, నువ్వు అంతటా ఒక్కలా ఉండవు, అనేక రూపాలు పొందుతావు. అందుకే పీఠభూములు, చౌడు నేలలు, ఎడారులు, మైదానాలు, ఇన్ని భూముల కింద భూమి మారింది. నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. లోకంలో ఏ తల్లైనా కోరుకునేది ఏమిటంటే బిడ్డల వలన తాను సంతోషాన్ని పొందాలి. బిడ్డల వలన తాను సంతోషం పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి? మీరు నా మెడలో తాళి కట్టి పాణిగ్రహణం చేసినందుకు మీరు పెద్దవారైపోయిన తర్వాత భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి ఇదిగో మీకు కొడుకుని కనిచ్చాను, మీకు ఉత్తరాధికారినిచ్చాను. మీరు మీ కొడుకుని చూసుకొని ఆత్మావై పుత్రనామాసి, మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందట భార్య. అందుకని కొడుకుల వలన ప్రీతి పొందాలి తల్లి. అది లోకంలో ప్రతి తల్లికి ఉంటుంది, ఒక్క నీకు తప్ప అంది. ఎందుకని? భూమికి భూపతి ఉంటాడు రాజు, ఆయనకు ఒక కొడుకు పుడతాడు యువరాజు. అప్పుడు భూదేవికి ఆయన ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కానీ ఆ భూపతి మరణించిన తర్వాత ఈ పిల్లవాడేమవుతాడు? భూపతి అవుతాడు. కొడుకు పతి స్థానంలోకి వస్తున్నాడు. అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఎక్కడుంటుంది? కొడుకు వలన సంతోషాన్ని పొందకుండా కొడుకు పతిస్థానంలోకి రావడం అన్నది నీ ఒక్కదాని విషయంలోనే అన్వయం అవుతుంది. అందుకని మత్క్రోధ కలుషీకృత నచపుత్ర కృతాం ప్రీతిం, పుత్రుల వలన నీవు సంతోషమును పొందకుండెదవుగాక. ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కాకుండా నా భర్త తేజస్సు నువ్వు భరించావు కాబట్టి ఇది లోక విరుద్ధమైన విషయం కాబట్టి, అటువంటి కోరిక పుట్టకూడదు కాబట్టి, అంగీకరించకూడదు కాబట్టి, అది కీర్తికారకం కాకూడదు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా సంస్కారము, నాగరికత, సంస్కృతి అన్నదానికి ఏ హద్దులు ఉండాలో ఆ హద్దులు దాటితే ఎంత ప్రమాదమో ఇక జరగకూడదని పార్వతీదేవి అంత తీవ్ర శాపాన్ని ఇచ్చింది. అక్కడుంది ఈ దేశ సంస్కృతి అంతా. కాబట్టి ఇది విన్నాడు శివుడు. ఆయన ఇప్పుడు ప్రశాంత చిత్తుడు. తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం. పరమశివుడు పార్వతీదేవిని తీసుకొని పశ్చిమ దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకి ఉత్తరాన ఉన్నటువంటి ఒక పెద్ద శిఖరం మీద కూర్చుని తపస్సు ప్రారంభం చేశాడు. ఈలోగా కొంతకాలం అయిపోయింది.
దేవతలందరూ వ్రీళితాన్ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. ఈలోగా తారకాసురుడు బయలుదేరాడు. ఆయన ఒక పెద్ద రాక్షసుడు. ఆయన తనకున్న వరం చేత దేవతల్ని, ఋషుల్ని అందరినీ రావణాసురుడు ఎలా బాధ పెట్టాడో అలా బాధ పెట్టాడు. రాక్షసులు చాలా తెలివితేటలుగా ప్రవర్తించామని అనుకుంటూ ఉంటారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఒక వరం అడిగాడు. నాకు పార్వతీ పరమేశ్వరుల వలన సంతానము కలిగినప్పుడు, అంటే వారికి సంతానము కలిగినప్పుడు నాకు మృత్యువు కలగాలి. నాకు మృత్యువు కలగడం అన్న మాట ఎప్పుడు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైతే, అందుకని కుమార అని పిలుస్తారు. కుమారుడు కలిగితే ఆయన చేతిలో నేను మరణిస్తాను, లేకపోతే బ్రహ్మ సృష్టిలోని వారి వలన నాకు మరణము లేకుండుగాక. తపస్సు చేసిన తర్వాత దేవతలకుండే కర్తవ్యం దేవతలకు ఉంటుంది కాబట్టి తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మ సృష్టిలో వాళ్ళు ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేరు. మళ్ళీ సృష్టి అంటూ జరిగి ఆయనని చంపాలంటే పార్వతీ పరమేశ్వరులకు పుత్రులు కలగాలి. పార్వతీ పరమేశ్వరులకు పుత్రులు కలగకూడదని దేవతలు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు తపస్సు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి తారకాసురుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మీకు కొడుకు పుట్టాలి, సేనాపతి అవ్వాలి, తారకాసుర సంహారం చెయ్యాలి, అందుకని మీరు పుత్రుడిని ప్రసాదించండి అని అడగేంత ధైర్యం ఎవరికి ఉంది? ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడమే, పరమశివుడి దగ్గరికి వెళ్ళడమే. అందుకని వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఇంకా తారకాసురుడికి ఎదురు లేదు, ఆయన విజృంభించి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి మార్గం ఏమిటి? ఎట్లా కలుగుతాడు సేనాపతి? అందుకని వాళ్ళందరూ కలిపి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది. అసలు ఈ దేవతలు ఎందుకండి వెళ్ళి అడిగారు పార్వతీ పరమేశ్వరుల్ని? అసలు అలా అడగకపోతే ఏ గొడవ లేదు కదా, ఇన్ని శాపాలు లేవు, ఏమీ లేవు, ఇదేమో ఆలోచన, అసలు వెళ్ళడం ఏమిటి, అడగడం ఏమిటి, ఎందుకు వచ్చేది? ఒక మహద్భూతం పుట్టిందనుకోండి, దాని సంగతి పార్వతీ పరమేశ్వరులు చూడరా? వాళ్ళు కట్టడి చేయరా? వాళ్ళకి లోకానుగ్రహం తెలీదా? వీళ్ళు వెళ్ళి అడగాల? వీళ్ళు ఎందుకు అడిగారు అని. అయితే ఏదైనా జరిగితే దాని వెనక ఏదో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. నేను రామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని త్రిపురా రహస్యము, శివమహాపురాణము మొదలైన వాటితో కలిపి మీకు చెప్తే తప్ప ఇది సమగ్రతని సంతరించుకోదు. అందుకని నేను త్రిపురా రహస్యాన్ని కూడా కలిపి సంక్షిప్తంగా మీకు ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తాను. సనత్కుమారుల వారని బ్రహ్మమానసపుత్రుడు. ఆయన ఎప్పుడూ చిన్నపిల్లవాడిగానే ఉంటాడు. అంటే అంతటి బ్రహ్మజ్ఞాని, అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారుల వారు ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ ఆనందమే, బ్రహ్మము తప్ప అసలు రెండవ వస్తువు ఆయనకు ఉండదు, అంతటా బ్రహ్మమే. అట్లా రమించేటటువంటి ఆయనకి ఒకరోజు అకస్మాత్తుగా ఒక కల వచ్చింది. ఆ కలలో తాను దేవసేనాపతి అయి రాక్షసుల్ని సంహరిస్తున్నట్టు కల వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు. నేను దేవసేనాపతి ఏమిటి, రాక్షసుల్ని సంహరించడం ఏమిటి, రాక్షస సంహారం చేయడం అనేది దేవతలు చేసే పని, పైగా సంహార ప్రక్రియ అన్నది రజోగుణంతో కూడుకున్నది. ఇవన్నీ నాకు కలగా ఎందుకు వచ్చాయి? అసలు నాకు అటువంటి భావం ఎందుకు వచ్చింది నిద్రలో మాత్రం? నేను బ్రహ్మముగానే ఉంటానే ఎప్పుడు అని అనుమానం వచ్చి తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మని అడిగారు, నాకు తండ్రి ఇటువంటి కళ ఎందుకు వచ్చిందని. అడిగితే ఆయన అన్నారు, వాసనాబలం అన్నది ఎంతటి వాడిని విడిచిపెట్టదు. నీకు ఒక్క వాసన ఉండిపోయింది. వాసన అంటే ఏదో మల్లెపువ్వు వాసన, జాజి పువ్వు వాసన అని కాదు. గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క అనుభవాలు కొన్ని ఉండిపోయి ఈ జన్మలో కూడా వెంట వస్తాయి. వాటిని వాసనలు వెంట తరువుకొచ్చాయి అంటారు, వాసనాబలం అంటారు. నువ్వు గత జన్మలో వేదం బాగా చదువుకున్నావు. ఆ వేదం చదివేటప్పుడు దేవదానవ యుద్ధం గురించి ప్రస్తావన వస్తుండేది. నీకు ఒక రోజున ఒక తీవ్రమైన కోరిక కలిగింది. అసలు ఈ దానవులు మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా నేను దేవసేనాపతినై శాశ్వతంగా ఈ రాక్షసుల్ని మట్టు పెట్టేస్తే అని ఒక ఆలోచన చేశావు. అది ఎక్కడో అంతర్లీనంగా గుప్తంగా చిన్న నిప్పురవ్వలా ఉండిపోయింది. తర్వాత గొప్ప సాధన చేసి జ్ఞానమును పొంది బ్రహ్మజ్ఞానివై ఈ జన్మలో బ్రహ్మమానసపుత్రుడు అయ్యావు.
కానీ గత జన్మ వాసనలలోంచి ఆ చిన్న నిప్పురవ్వ లాంటి నేను దేవసేనాపతిని కావాలన్న ఆలోచన వాసనాబలంగా వచ్చేసింది. అది అవకాశం చూసుకొని నీకు స్వప్న రూపాన్ని పొందింది అని చెప్పారు. చెప్పిన తర్వాత సనత్కుమారుల వారు వెళ్ళిపోయారు. కానీ లోకానికంతటికీ తండ్రి పరమశివుడికి ఒక దిగులు పట్టుకుంది. ఇంతటి బ్రహ్మజ్ఞానికి ఒక చిన్న వాసనాబలం మిగిలిపోయింది, అది కూడా నిశ్శేషమైపోవాలి, తొలగిపోవాలి. కాబట్టి ఈయన్ని దేవసేనాపతిని చేసేయాలి. ఒకసారి చేసేస్తే ఇంకా ఈయనకి ఈ వాసన ఉండదు. అందుకని సనత్కుమారుల వారి ఆశ్రమానికి ఒక ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరులే వచ్చారు. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ ప్రదోష వేళలో వృషభవాహనారూఢుడై వస్తాడైన. వచ్చి సనత్కుమారుల వారి ఆశ్రమంలో దిగారు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి ఇన్ని ఉండవు. ఆయన ఏదో తన కార్యంలో తానున్నారు. నించున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆయనకి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు, నేను సనత్కుమారుణ్ణి ఇన్నుండవు. ఉన్నదంతా ఒక్కటే, బ్రహ్మమే శివుడు, బ్రహ్మమే పార్వతి, బ్రహ్మమే నేను, బ్రహ్మము కానిది లేదు. అందుకని ఆయన రెండవదిగా దీన్ని చూడరు. అందుకని ఆయన ఉపేక్షించారు. పరమశివుడు అన్నాడు, మేము పార్వతీ పరమేశ్వరులం, ఆది దంపతులం, నీ ఆశ్రమానికి వచ్చాం. నువ్వు లేవలేదు, నిలబడలేదు, నమస్కరించలేదు, ఆసనం ఇవ్వలేదు, అర్ఘ్యం ఇవ్వలేదు, పాద్యం ఇవ్వలేదు, నిన్ను శపిస్తానన్నాడు. అంటే సనత్కుమారుల వారు అన్నారు, నాకు శాపము అనుగ్రహము ఇటువంటి మాటలు నాకు తెలియవు. శపిస్తే బాధ కలుగుతుందా? నాకు ఆ బాధ సుఖము ఇట్లా రెండేసి మాటలు నాకు తెలియవు. నాకు తెలిసిన్నది ఎప్పుడూ ఒక్కటే, ఆ ఒకటి ఎందే నేను రమిస్తూ ఉంటాను. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు గీతాచార్యుడు. ద్వంద్వాతీతుడైన ఆయనకి రెండన్న మాట అన్వయం కాదు. అందుకని శపిస్తానంటావా, దానివల్ల నీకు సంతోషం కలుగుతుందనుకుంటే శపించు. నాకు అసలు నువ్వు నేను ఈ భావాలు నాకేం లేవు. బ్రహ్మజ్ఞానం అందరికీ అలవడడం అంత తేలిక కాదు. బ్రహ్మజ్ఞానం గురించి విన్నా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అందుకని మీ ఇష్టం అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, నాకు నిన్ను చూస్తే ముచ్చటేస్తోందయ్యా, ఎంత బ్రహ్మజ్ఞానం, అసలు నీకు మేము కూడా వేరుగా కనపట్టలేదు, అంతా బ్రహ్మమే అంటున్నావు, నీకు వరం ఇస్తాను తీసుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇందాక శాపం ఇస్తానన్నావు, ఇప్పుడు వరం ఇస్తానంటున్నావు. నాకు ఆ శాపము తెలియదు, ఈ వరము తెలియదు. వరం వల్ల సుఖం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నాకు అట్లాంటి సుఖం గురించి అపేక్ష లేదు. నువ్వు ఇందాక శపిస్తా అన్నావు, దానివల్ల బాధ గురించి నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. అందుకని నువ్వేం చేస్తే నీకు తృప్తో చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అసలు ఇది ఏమి బ్రహ్మజ్ఞానివి, పిల్లవాడివి, చిన్నవాడివి, బ్రహ్మమానసపుత్రుడివి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు, నాకు వరం ఇస్తావా అన్నాడు శివుడు. అంటే ఇప్పుడు నీకు నేను వరం ఇవ్వాలని అడుగుతున్నావా, సరే అడుగు, దానివల్ల నీకు తృప్తి అనుకుంటే అడుగు అన్నాడు. నువ్వు నాకు కుమారుడు అవుతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కుమారుణ్ణి అవుతానన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది, ఏమిటి నీకే కుమారుణ్ణి అవుతానంటున్నావు, అట్లా ఉండదు లోకంలో, నాకు కుమారుడివి కావాలి, మా ఇద్దరికీ కుమారుడివి కావాలి, ఆది దంపతులం మేము. అంటే ఆయన అన్నాడు, అమ్మాయి ఏమనుకోకు, ఎంత ఆది దంపతులైనా గర్భవాసం మాత్రం చేయలేనమ్మా. ఆ కటిక చీకట్లో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అధోముఖంగా ఉండి గర్భవాసం చేసి నేను ఈ లోకంలోకి రాలేను. శివుడు అడిగాడు వరం, నన్ను కుమారుడిగా పొందాలనుకున్నాడు, తప్పకుండా నీకు కుమారుణ్ణి అవుతానన్నాను. ఆయనకి కుమారుణ్ణి అవుతాను, ఆయన సంకల్పం చేస్తాడు, ఆయనకి కుమారుడుగా వచ్చేస్తాను. ఆయన అడిగాడు పెద్ద ఆయన, ఆయనకి తృప్తి అయితే ఆయనకి ఇచ్చేశాను తప్ప నాకంటూ వేరే లేవు, రెండు లేవు. అందుకని ఆయన అదృష్టం, ఆయన అలా అడిగారు, ఇచ్చాను, ఆయనకి కుమారుణ్ణి అవుతానన్నారు. పార్వతీదేవి అందే, అలా ఉండదు లోకంలో, ఒక ధర్మం ఉంది, నువ్వు అది కూడా ఆలోచించాలి. ఎంత జ్ఞానివైనా లోకధర్మం ఉంది. దంపతుల్లో ఆయనకి కొడుకు నాకు కొడుకు కాదన్న మాట అన్వయం అవ్వదు, ఇద్దరికీ కొడుకు అవ్వాలి. పైగా నీలాంటి బ్రహ్మజ్ఞాని కొడుకుగా వస్తుంటే నాకు కొడుకవ్వాలన్న కోరిక నాకే ఎక్కువ ఉంటుంది తల్లిని. అంతేగాని ఆయనకి కొడుకు ఏమిటి, నాకు కాకపోవడం ఏమిటి, అలా ఉండదు, నువ్వు నాకు కొడుకు కావలసిందే. అమ్మ ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పు,
అట్లా వస్తాను, కానీ గర్భవాసం మాత్రం వద్దమ్మా అన్నాడు ఆయన. అంటే ఆవిడంది, పోన్లే నీ ముచ్చట కూడా తీరుస్తాను. ఒకప్పుడు కారణాంతరముల చేత నేను నా శరీరాన్ని కైలాస పర్వతం హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తటాకంగా మార్చాను. దాన్ని శరవణ తటాకం అంటారు. నువ్వు ఆ తటాకంలోంచి ఉద్భవించు, శరవణ భవ, అదే ఆయన మంత్రం. అందుకే ఆ తటాకం నా శరీరమే కాబట్టి అందులోంచి నువ్వు ఉద్భవిస్తే నా శరీరంలోంచి వచ్చినట్టే. తల్లికి కుమారుడవే, తల్లి కన్నా వేరు కావు అప్పుడు. కాబట్టి నాలోంచే నువ్వు ఉద్భవించినట్టు అవుతుంది, మా ఇద్దరికీ కుమారుడవు అవుతావు అని. తప్పకుండానమ్మా, దాని చేత మీ ఇద్దరికీ ఆనందం కలుగుతుందంటే అట్లాగే అన్నాడు. అక్కడ బయలుదేరింది కథ. అందుకని దేవతల యొక్క బుద్ధి అట్లా ప్రచోదనం పొందింది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి వలన కుమారుడు కలిగేటప్పుడు పార్వతీదేవి యొక్క గర్భము నుండి సంజాతుడు కాకూడదు. అట్లాగని తారకాసుర సంహారం జరగాలంటే పార్వతీ పరమేశ్వరులకి కుమారుడిగా రావాలి. అంటే ఇప్పుడు సనత్కుమారుల వారికి పరమేశ్వరుడు కోరుకున్నటువంటి వరం నిజం కావాలి, నిజమై కుమారుడిగా రావాలి. అందుకని ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి మధ్య జరగవలసిన సంయోగ ప్రక్రియ గురించినటువంటి ప్రతిపాదనే అనవసరం. కావలసినది ఏమిటంటే షణ్ముఖోత్పత్తి జరగాలి. అందుకే షణ్ముఖోత్పత్తి అంత క్లిష్టమైనటువంటి విషయం. అనేక విషయాల్ని అందులోకి కలిపితే తప్ప అర్థం కాకుండా విషయం షణ్ముఖోత్పత్తి పాఠం. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు దేవతలు. వెళ్ళి ఆ తారకాసురుడి ఉద్ధతిని మేము భరించలేకపోతున్నాం, కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి, కలిగితే తప్ప తారకాసురుడు సంహరింపబడడం. ఎట్లా కలుగుతాడా కుమారుడని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీ భార్యల వలన పిల్లలు జనించరు, కారణం పార్వతీదేవి శాపం ఉంది. శివ తేజస్సు ఎక్కడుంది? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. భూమి అంతటా పరివ్యాప్తమైపోతే భూమి పట్టలేనంటే శివ తేజస్సుని అగ్నిహోత్రమునందు నిక్షేపించి ఉంచాం. ఇప్పుడు ఆ తేజస్సుని వాడుకోవాలి, శివ తేజస్సుని వాడుకుని కుమారుణ్ణి పొందాలి. కానీ మీ భార్యల ఎవ్వరికీ కూడా సంతానం కలగదు. పైగా శివ తేజస్సుని మీ ఎవరి భార్యల యందైనా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే పార్వతీదేవి జ్ఞాపకం రాగానే ఎవరూ ఒప్పుకోరు, ఎవ్వరూ ధరించరు. ఎందుకనంటే భూమి ఎంత శాపాన్ని పొందింది. కాబట్టి ఇప్పుడు తేజస్సు ఉన్నది, క్షేత్రము లేదు, పట్టగలిగిన క్షేత్రం లేదు లోకంలో. దీనికి పరిష్కారం ఒక్కటే కనపడుతోంది. జ్యేష్ఠా శైలేంద్రతనయ మానయిష్యతి తత్సుతం ఉమయా తద్బహుమతం భవిష్యతి న సంశయ. హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె పార్వతీదేవి. పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశాడు. దేవతలు పెద్ద కుమార్తె అయిన గంగని మా ప్రయోజనం కోసం స్వర్గలోకానికి తీసుకెడితే మందాకిని అన్న పేరుతో దేవగంగగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సుని గంగాదేవి యందు నిక్షేపించాలి. గంగకి కుమారుడు కలిగితే పార్వతీదేవికి అక్కగారి కొడుకు కాబట్టి తనకి కొడుకే, కొడుకు వరసే అవుతాడు కాబట్టి తన కుమారుడి వరసే అవుతాడు కాబట్టి శివ తేజస్సు పరకాంత వలన శిశుజననానికి కారణం కాలేదు కాబట్టి తన కుమారుడిగా అంగీకరిస్తుంది, శపించదు అక్కని. కాబట్టి ఇంతమంది వెళ్ళి గంగమ్మ దగ్గరికి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సుని నువ్వు భరించి గర్భం ధరించని అడిగే విషయం కాదు ఇది. దేవతా కార్యం కోసం అగ్నిహోత్రుడు ఒక్కడే వెళ్ళి అడగాలి తప్ప ఇది 10 మంది వెళ్ళి ప్రార్థన చేసే విషయం కాదు. కాబట్టి మీరందరూ కలిసి అగ్నిహోత్రుణ్ణి గంగమ్మ దగ్గరికి పంపండి అన్నారు. అంటే దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు, నీ యందు ఉన్న శివ తేజస్సుని గంగ యందు ప్రవేశపెట్టన్నారు. అంటే అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. ఇది దేవతల యొక్క కార్యం. అమ్మ, నేనేదో నా సంతోషం కోసం నా దగ్గర ఉన్న శివ తేజస్సుని నీ యందు ప్రవేశపెట్టట్లేదు, కేవలం దేవతల కార్యం నెరవేరాలి, తారకాసుర సంహారం జరగాలి.
దాని కొరకు నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర ఉన్న శివతేజస్సుని నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు ధరించి గర్భాన్ని పొందు అన్నాడు. ఆవిడ దివ్యం రూపమధారయత్. ఆవిడంది స్వీకరిస్తాను, నేను దివ్యమైన రూపాన్ని ధరించి నీ నుండి ఆ తేజస్సుని స్వీకరిస్తాను. మళ్ళీ అదొక సృష్టి సంబంధమైన విశేషం. పరమేశ్వరుడు సృష్టికి పూర్వంలో సంతోషాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే ప్రహృష్టత లేని సృష్టిలో వైక్లభ్యాలు ఉంటాయి. దంపతుల మధ్య సంతోషం లేదనుకోండి, దాని వలన ఏర్పడేటటువంటి ప్రాణి తెలివితేటలతో, బుద్ధి వికసనంతో, సమర్థతతో కూడినది కాకపోవచ్చు. నేను ఒక వైద్యుడిని అడిగితే ఇది పరమయదార్థం అండి అని చెప్పాడు. అందుకని పరమేశ్వరుడు సృష్టి యందు సంతోషాన్ని కల్పించాడు. కాబట్టి దివ్యం రూపమధారయత్. ఆవిడ ప్రహృష్టతతో మంచి రూపాన్ని ధరించి వచ్చి అగ్నిహోత్రుడి దగ్గర తేజస్సుని స్వీకరించింది. స్వీకరించిన తరువాత శివ తేజస్సు గంగయందంతటా పరివ్యాప్తమైంది. అశక్తాధారణే దేవా తమ తేజస్సముద్ధతం దహ్యమానాగ్నినాతేన సంప్రవ్యధిత చేతన. ఆవిడంది, నేను అశక్తురాలనైపోతున్నాను. అశక్తాధారణే దేవా, ఈ శివతేజస్సుని నా యందు భరించలేకపోతున్నాను. నేను ఎంత గంగమ్మనైనా, ఎంత చల్లని దాన్నైనా, ఎంత నీటి స్వరూపం పొందినాన్నైనా ఉడికిపోతున్నాను. ఈ శివతేజస్సుని పట్టలేకపోతున్నాను. అందుకని నేను భరించలేను. ఎక్కడ వదిలిపెట్టేసేయమంటావు చెప్పు ఏర్పడిన పిండ అన్నది. అంటే ఆయన అన్నాడు, అంత పట్టలేకపోతే బాధపడవద్దు, నువ్వు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న శిఖరం దగ్గర వదిలిపెట్టేసేయి అన్నాడు. వెంటనే గంగమ్మ ఆ గర్భాన్ని అక్కడ వదిలిపెట్టేసి దేవతలందరూ ఖిన్నులైపోయారు. ఎందుకని? ఉన్న శివతేజస్సు అదొక్కటే అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, అది గంగలోకి వెళ్ళిపోయింది. గంగమ్మ నేను కనలేనని చెప్పి గర్భాన్ని తీసుకెళ్ళి హిమవత్ పర్వతం మీద వదిలిపెట్టేసింది. ఇప్పుడు సంతానం కానీ కలగలేదనుకోండి, ఇక వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళలేరు. ఇక తారకాసురుడికి మరణం లేదు. ఇక చరిత్ర తిరగవ్రాయబడింది. రాక్షసులదే రాజ్యం, ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అందరికీ ఆఖరి ఆశ ఏమిటంటే అక్కడ వదిలిపెట్టింది కదా, అందులోంచి ఏమైనా ఆశ్చర్యం జరిగి అందులోంచి ఏమైనా కుమారుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం. చిత్రం ఏంటంటే అందులోంచి బంగారు కాంతులు వచ్చాయి. పర్వతం అంతా కూడా కాంతులతో నిండిపోయి చెట్లు, పర్వతం, కొండ అంతా కూడా బంగారు కాంతులతో నిండిపోయి బంగారు చెట్లు అయిపోయాయా అనిపించింది. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భవత్వనం జాతరూపమితిఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతా గుల్వం సర్వం భవతి కాంచనం. అక్కడ ఉన్న చెట్లు బంగారం అయిపోయి చిట్ట చివరికి అక్కడ ఉన్న తృణ వృక్ష లతా గుల్మం, గడ్డి పరకలు, రాళ్ళు మొదలైనవన్నీ కూడా బంగారంగా మారిపోయి అందులో ఉన్నటువంటి క్షారము ఏదుందో అది రాగిగా మారిపోయింది, కొంత ఇనుమైపోయింది భూమితో కలిసి. మలము తగరంగా మారిపోయింది, సీసంగా మారిపోయింది. పిల్లవాడు ఉద్భవించినటువంటి దాఖలా మాత్రం లేదు. అందులోంచి తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత దివ్యం శరవణంచైవ పావకాదిత్య సన్నిభం యత్ర జాతో మహాతేజా కార్తికేయోగ్ని సంభవ అధోమాంచ శివంచైవ దేవాస్సర్షి గణాస్తదా పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కాంతులలోంచి రెల్లు పొదలొచ్చాయి. తెల్లటి బూది పర్వతం ఒకటి ఏర్పడింది. ఆ శరవణ తటాకంలోంచి సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి బాలసుబ్రహ్మణ్య స్వరూపంతో స్వామి పైకి లేచాడు. ఆ పిల్లవాడిని చూడగానే అమ్మయ్యా పిల్లవాడు ఏర్పడ్డాడు, ఈయన దేవసేనాపతి అవుతాడు, తారకాసుర సంహారం అవుతుందని 3 లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పుడుతూనే ఇంతమందికి సంతోషాన్ని కల్పించిన మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని గర్భిణీ స్త్రీలందరూ కూడా షణ్ముఖోత్పత్తి చదువుతారు. కుమార సంభవం కాళిదాసు గారు వ్రాసింది చదవరు. రామాయణంలోంచి షణ్ముఖోత్పత్తి సర్గలు చదువుతారు. దాని శబ్దానికి దాని కథకి అంత శక్తి ఉంది అని. కాబట్టి ఆ పిల్లవాడు పుడుతూనే
సామాన్య శిశువు ఎలా పాల కోసం రోధిస్తాడో అలా రోధించాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి కాబట్టి తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ పుత్రత్రైలోక్య విఖ్యాతః భవిష్యతి న సంశయః. ఈ పిల్లవాడు పుట్టగానే పాల కోసం ఏడుస్తున్నాడు. ఇప్పుడు పాలు ఇవ్వకపోతే శిశువు ఏమైపోతాడు? ఎవరిస్తారు పాలు? అందుకని అక్కడ కృత్తికలు కనబడ్డారు. కృత్తికలు అంటే మాతృకలు. వాళ్ళు ఆ మాతృకల వంక చూసి దేవతలందరూ అడిగారు, మీరు మాతృకలు కదా, కారణజన్ముడు మహానుభావుడు దేవసేనాపతి శివతేజస్సు వలన జన్మించినవాడు అగ్నిగర్భంలోంచి వచ్చాడు కాబట్టి పావకి అని పేరు. స్కందుడు గర్భము స్కాలిత్యమును పొంది పుట్టినవాడు కాబట్టి స్కందుడు. అంత బ్రహ్మజ్ఞానమునకు నిధి అయినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు. స్వామినాథుడు. స్వామి అన్న పేరు ఒక్కటే అని ముందు ఏమీ అనకపోతే అది సుబ్రహ్మణ్యుడికి అన్వయం. స్వామి అంటే స్వం సమస్తం తనదిగా కలిగినవాడు అని. కావాలంటే మీరు అవరకోశం చూడొచ్చు. స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మీరు స్వామి అని వదిలేశారనుకోండి, ఇది సుబ్రహ్మణ్యుడికి అన్వయం. కాబట్టి అంతటి మహానుభావుడు, అంతటి దేవసేనాపతి పరాక్రమశాలి పుట్టాడు, ఆయనకి పాలు ఇవ్వాలి కదా అని అడిగారు. వెంటనే ఆ కృత్తికలు 6 కూడా మేమిస్తాం పాలని బయలుదేరారు. బయలుదేరి ఆ పాలు వాళ్ళు 6 ఇచ్చారు. 6 ఇచ్చిన పాలు స్వీకరించడానికి 6 ముఖాలతో పాలు తాగాడు. 6 ముఖాలతో పాలు త్రాగినవాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమారవపుస్తథ అజయత్సేనవీర్యేణ దైత్యసేన గణాన్ విభు. ఆయన వెంటనే 6 ముఖాలతో 6 తల్లులు కృత్తికల నుండి పాలు స్వీకరించాడు. అయితే ఈ కృత్తికలు ఒక షరతు విధించారు. ఈ పిల్లవాడికి మేము తీసుకొచ్చి పాలిచ్చాం కాబట్టి భవిష్యత్తులో ఈ పిల్లవాడిని మా పిల్లవాడు అని మీరు అంగీకరించాలి. కృత్తికల కొడుకు కార్తికేయుడు కాబట్టి కార్తికేయుడన్న పేరు వీడికి మా పేరు మీదుగా రావాలి. భవిష్యత్తులో ఈ పిల్లవాడికి తల్లి స్థానం మేము పొందాలి. అంటే షణ్ముఖోత్పత్తి జరిగినప్పుడు 6 పాలు తేవడం ఎంత గొప్ప విషయం. పాలు తెచ్చి నైవేద్యం పెట్టడం కూడా అంత గొప్ప విషయం అవుతుంది కదా. కాబట్టి ఆ కృత్తికలు పాలు తీసుకొచ్చి ఆయనకి తల్లులై కార్తికేయుడు అయ్యాడు. ఆయన దేవసేనాపతిగా అభిషేకం చేశారు. ఒక్కరోజు మాత్రమే పాలు తాగాడు. వెంటనే ఆయన యవ్వనంలోకి వచ్చి ఆ రాక్షస సైన్యాన్నంతటినీ కూడా పరిమార్చి తారకాసుర వధ చేసి లోకాల అంతటా కూడా శాంతి సౌభాగ్యాల్ని స్థాపించాడు. అట్లా చేసి ఇప్పటికీ దేవసేనాపతిగా ఆయన సుబ్రహ్మణ్యుడుగా లోకంలో అందరి యొక్క ఆరాధనని అందుకుంటూ ఉంటాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ భక్తశ్చయ కార్తికేయే కాకుచ్చ భువిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. సర్వసాధారణంగా అసలు వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పరు. కానీ అటువంటి వాల్మీకి మహర్షి ఈ స్కందోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. కుమార సంభవశ్చైవ, ఆయన వాడిన మాట కుమార సంభవం. కుమార అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కాబట్టి కుమార. అందుకే ఆ పిల్లవాడు పర్వతం మీద కనపడగానే అందరూ కూడా అధోమాంచ శివంచైవ, ఉమాదేవికి పరమశివుడికి ఇద్దరికీ దేవతలందరూ నమస్కారం చేశారు. మేము అవధి మీరి ప్రవర్తించాం కానీ మీ అనుగ్రహ విశేషం చేత ఈ కుమారుడు లభించాడు, మాకు పార్వతీదేవి అనుగ్రహించిందని దేవస్సర్షి గణాస్తదా పూజయామాసురత్యర్థం సుప్రీత మనస్తతః. వాళ్ళందరూ మనసా నమస్కరించి పూజించారు. కాబట్టి కుమార సంభవశ్చైవ, కుమార సంభవము అనబడేటటువంటి ఈ గాథ, ఈ కథకి ఈ 2 సర్గలకి కాళిదాస మహాకవి ఎంత ఆనందపడిపోయాడంటే, అబ్బా ఏమి షణ్ముఖోత్పత్తి, దీన్ని నేను కుమార సంభవము అన్న పేరుతో రచన చేస్తానని అదే పేరుని యథాతథంగా వాల్మీకి మహర్షి రామాయణంలోంచి తీసుకుని కుమార సంభవము అని రచన చేశాడు. కాబట్టి కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ. ఈ కుమార సంభవము అనబడేటటువంటి షణ్ముఖోత్పత్తి గాథ ఏదైతే ఉందో అది
ధన్య పుణ్య తథైవచ. ఇది ధన్యము పుణ్యము. ఈ గాథ చెప్పడం వినడం కూడా అంత గొప్ప విషయం. అందున మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా పట్టెక్కువ. అటువంటి మంగళవార ప్రదోషంలోకి సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా షణ్ముఖోత్పత్తి రావడం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం. కాబట్టి భక్తశ్చయ కార్తికేయే కాకుత్స భువిమానవ. ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులైన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు, పుత్రుల్ని పౌత్రుల్ని పొందుతారు. స్కంద సాలోక్యతాం వ్రజేత్, స్కందలోకాన్ని పొందుతారు. అంటే సుబ్రహ్మణ్య లోకాన్ని అంత్యకాలమునందు పొందుతారు అని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాడు ఎంత శక్తివంతుడు అంటే తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి అంత సంతోషపెట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. ఎందుకనంటే ఒకప్పుడు ఆయన స్వామిమలైలో మహాజ్ఞానిగా ఉంటాడు. చిన్న కౌపీనం కట్టుకుని కొండ మీద నించుని ఉంటాడు. అక్కడికి వెళ్ళి పరమశివుడు అడిగాడు, ప్రణవానికి అర్థం నువ్వేదో చాలా బాగా చెప్తావుట, ఏది ప్రణవానికి అర్థం చెప్పమన్నాడు. నిజానికి విద్యలన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? పరమశివుడి దగ్గర నుంచి వచ్చాయి. అటువంటి తండ్రికి తండ్రి సంతోషించేటట్టు ప్రణవార్థం చెప్పాలి. ఏది నువ్వేదో బాగా చెప్తావుట, గొప్ప జ్ఞానివిట, ఏది చెప్పు అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నాన్నగారు లోకంలో ఒక మర్యాద ఉంది కదా, చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి. అంతేగాని చెప్పేవాడి కన్నా వినేవాడు పైకి ఉండకూడదు. కాబట్టి మీరు కిందకి కూర్చోండి, నేను పైకి కూర్చుని చెప్తానన్నాడు అని ప్రణవానికి అర్థం చెప్పాడు. చెప్తే ఇంత పరమశివుడు, నేను ఇన్ని మాటలు ప్రణవార్థం చెప్పాను కానీ ఇంత గొప్ప ఆలోచన నాకు రాలేదురా, ఎంత బాగా చెప్పావు, ఇన్నాళ్ళకి సమస్త జ్ఞానమునకు ఆలవాలమైన నాకన్నా బాగా చెప్పి నీ చేతిలో నేను ఓడిపోయేటట్టు చేసి కొడుకు చేత సత్కారము పొందేటట్టు చేశావు. కొడుకు చేతిలో ఓడిపోవడం కన్నా తండ్రికి గొప్ప సత్కారం ఇంకేది ఉండదు. నాకన్నా నా కొడుకు గొప్పవాడయ్యాడని ఓడిపోయి తండ్రి సంతోషం పొందుతాడు. పుత్రాది చేత్ పరాజయం, నీ చేతిలో ఓడిపోయి నేను విజయాన్ని సాధించాను రా, నీలాంటి కొడుకుని కన్నందుకు పొంగిపోయాను రా అన్నాడు. అంటే పరమశివునికి జ్ఞానోపదేశం చేసినటువంటి కొడుకు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడంటే భక్తుల్ని అంత ఆదరిస్తాట. నేను ఒకప్పుడు ఆ దక్షిణ దేశంలో తిరుచెందూరు యాత్రకు వెడుతున్నాను. వెళ్ళే ముందు ఎందుకో కాంచీపురం వెళ్ళాను. వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుని బయలుదేరుతుంటే ఆయన అన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నావు అన్నారు. తిరుచెందూరు వెడుతున్నానన్నారు. తిరుచెందూరులో ఏం చూస్తావని అడిగారు నన్ను. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందామని అన్నాను. అంటే ఆయన అన్నారు, తిరుచెందూరులో ఒక గొప్ప శివలింగం ఉంది చూశావా అన్నారు. నేను ఇప్పుడు చూడలేదు అన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెనకాతల చిన్న శివాలయం ఉంది, అందులో ఒక శివలింగం ఉంటుంది. శంకరాచార్యుల వారు వెనక్కి పిలవబడితే అక్కడికి వెళ్ళి నిలబడితే ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటి వెంట వచ్చింది భుజంగం. భుజంగం అంటే అదొక వృత్తం. భుజంగంలో స్తోత్రం చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆ భుజంగ వృత్తం చెయ్యాలన్నా శిఖరిణి చెయ్యాలన్నా చాలా కవిత్వంలో సమర్థత ఉండాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి శిఖరిణి వృత్తంలో చేశారు. భుజంగ స్తోత్రాలు ఎన్నో చేశారు ఆయన. శారదా భుజంగ ప్రయాతాష్టకము అని ఒకటి చేశారు. సుబ్రహ్మణ్య భుజంగం ఆయన చేసిన వాటిల్లో చాలా ప్రసిద్ధి. భుజంగం అంటే ఎండుటాకుల మీద పాము పాకి వెళుతోందనుకోండి, ఎంత చిన్న శబ్దం వస్తుందో అటువంటి శబ్దం అంతర్లీనంగా స్తోత్రంలో ఉంటుంది. అట్లా విడితే దాన్ని భుజంగం అంటారు. సుబ్రహ్మణ్యుడే భుజంగ రూపంలో ఉంటాడు. అది మామూలు పాము అని కాదు దాని అర్థం. ఊర్ధ్వముఖ చలనం చేసేటటువంటి పాము. కన్నంలోకి కిందకి వెళ్ళిపోయే పావంటే మనిషిలో తయారైనటువంటి తేజస్సు సుఖం కోసమని అధోముఖ స్ఖలనం పొందితే కన్నంలోకి వెళ్ళిపోతున్న పాము. పైకి లేచిన పావన్న దానికి గుర్తు ఏమిటంటే ఆ తేజస్సు ఓజోశక్తిగా మారడం, అది సుబ్రహ్మణ్యుడంటే. కాబట్టి ఆయనే భుజంగంగా ఉంటాడు. ఆయన ఎంత జ్ఞానాన్ని ఇస్తాడంటే అని శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నాకు చెప్పిన మాట. శంకరాచార్యుల వారు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నమస్కారం చేస్తూ.
అప్రయత్నంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ విశేషం చేత ఆయన నోటి వెంట స్తోత్రం వచ్చేసింది. అందుకే ఆ స్తోత్ర ప్రారంభం అలా ఉంటుంది అని చెప్పారు నాకు. నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకా షడాస్యా హృదిద్యోతతో మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అని ఆయన మొదటి శ్లోకంలోనే చెప్పారు. నజానామి శబ్దం. అంత శంకరులు ఎంత వినయం పాటించారు. నాకు ఈ శబ్దం తెలియదు అంటే వేదం తెలియదు. నజానామి చార్థం, నాకే అర్థం తెలియదు. నజానామి పద్యం, నాకే పద్యం తెలియదు. నజానామి గద్యం, నాకే గద్యం తెలియదు. చిదేకాషడాస్యా హృది ద్యోతతో మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. అదేమి చిత్రం, నేను సుబ్రహ్మణ్యుణ్ణి మనసులో ధ్యానం చెయ్యగానే నా నోటి వెంట ఈ స్తోత్రాలు అలా వెళ్ళిపోతున్నాయి అన్నారు. మహానుభావుడు నెమలి మీద పెడుతుంటాడు. నెమలి మీద పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే కాలాన్ని అధివసించి ఉంటాడని. షణ్ముఖుడు అందుకే 6 ఋతువులు కాలం మారుతున్న కాలంగా ఆయనే కాలాతీతుడై అధివసించి ఉంటాడు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం. యదాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా తథైవాపద సన్నిధౌ సేవతాం మే ఇతి ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం సదాధ్యాయతే హృత్సరోజై గుహంతం అంటారు. సముద్రపు ఒడ్డునుంటాడు, అలలు వచ్చి కొడుతుంటాయి కొండని. ఆ తిరుచెందూరు గొప్పతనం ఏంటంటే, నేను తిరుచెందూరు వెడుతున్నప్పుడు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నువ్వు ఆ శివలింగాన్ని దర్శనం చెయ్యన్నారు. శివలింగాన్ని దర్శనం చెయ్యంటే ఎలా దర్శనం చేస్తాం స్వామి, సుబ్రహ్మణ్యుడి గుడులు ఉంటాయి కానీ వెనక శివాలయం ఉంది కదా, తగుదనమ్మా నేను ఎడతానంటే ఎట్లా అన్నారు. నీకు నేను ప్రత్యేకంగా కబురు చేస్తాను, నేను తీసుకెళ్ళి చూపిస్తారులే అన్నారు. ఆయన అనుగ్రహ విశేషం చేత నేను తిరుచెందూరు వెళ్ళినప్పుడు అర్చకులు నన్ను తీసుకెళ్ళి ప్రత్యేకం ఆ తలుపులు తీసి వెనక్కి తీసుకెడితే అక్కడ శివాలయం శివలింగం చూసి ఇక్కడ కదా శంకరుడు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని నేను ఆశ్చర్యపోయాను. జగద్గురువుల అనుగ్రహంతో ఆ శివాలయం చూడగలిగాను నేను. ఆ సముద్రపు కెరటాలు కొడుతుంటాయి. సుబ్రహ్మణ్య తత్వం ఎంత సత్యం అంటే, ఇప్పటికీ మీరు తిరుచెందూరు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా వెనక్కి వెడితే దేవాలయం వెనకాతల గోడ మీద కొన్ని చిత్తరువులు ఉంటాయి. తిరుచెందూరు దగ్గర సునామీ వస్తుంది అని నిర్ణయించారు ఆ రోజుల్లో. సునామీ వస్తే ఆ కొండ గుడి అంతా మునిగిపోయి సముద్ర జలాలంతా పైకి వస్తాయని నైవేద్యం పెట్టేసి గుడి తలుపులు వేసేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి పైన చిత్తరువులు మేము వెడితే మాకు చూపించారు, ఇక్కడే ఉంది తను కూడా. ఆ విచిత్రం ఏమిటంటే, అక్కడ రావలసిన సునామీ అక్కడ రాలేదు, చెన్నై దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు రాలేదు. శంకరాచార్యులు వారు అదే అంటారు, యదాభ్యేస్తరంగా లయం యాంతి తుంగా తథైవాపద సన్నిధౌ సేవతాం మే ఇతి ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం సదాధ్యాయతే హృత్సరోజై గుహంతం. స్ఫురద్రత్న కేయూరహారాభిరామశ్చలత్కుండల శ్రీల సద్గండభాగ కటౌ పీతవాసాః కరే చారుశక్తి పురస్తాన్మమాస్తాం పురారైస్తనూజ కుమారీశసూనో గుహస్కంధసేనాపతే శక్తిహస్తే మయూరాధిరూఢ పుళిందాత్మజా కాంతభక్తార్తిహారీన్ ప్రభోస్తారకారే సదా రక్షమాం త్వం అంటారు. ఎంతటి మహానుభావుడంటే, ఆ సముద్ర తరంగములు కొడుతుంటే ఈ తరంగములు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కొండ మీద ఉన్న నా పాదములు ఆశ్రయించి ఉండగా మిమ్మల్ని ఇవి ఏమీ చేయలేవు అని చూపిస్తూ ఉంటాడు సముద్రాన్ని. ఈ జనన మరణ చక్రమన్న సంసార సముద్రము మిమ్మల్ని కొట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమూరారే అని మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి అమ్మ కడుపులో పడుకుని బయటికి వచ్చి తిరుగుతున్న ఈ జనన మరణ చక్రము నుండి శాశ్వతమైన విడుదల నేనివ్వగలనని చెప్పడానికి ఈ సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్నాను అని సంకేతిస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషం ఎంత గొప్పది అంటే, ఇందాక నేను ఇక్కడ ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన పాడింది ఒక పాప, చాలా అందంగా చాలా బాగా పాడింది. అందులో వాక్పతి అంది. వాక్పతి
అన్న మాట నిజానికి సరస్వతీదేవి భర్త గారి అయినటువంటి బ్రహ్మగారికి అన్వయం. వాక్పతి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకంటారో మహాభారతం ఆరణ్య పర్వంలో కూడా కనపడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గొప్పతనం ఏమిటంటే ఆయన యందు భక్తి కలిగిన వాడెవరుంటాడో అటువంటి వాడికి చేతకాని విషయాలు కూడా వాడి చేత పలికించేస్తారు. ఆయన ఆవహించి పలికిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పటికుంది. కాంచీపురంలో కుమారకోష్టం ఉంటుంది. ఆ కుమారకోష్టంలోనే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తనకి తెలియకుండానే సన్యాసం తీసుకునే ముందు స్నానం చేశారు. ఆ కుమారకోష్టం ఉండడం కూడా విచిత్రంగా ఉంటుంది. సోమాస్కంధ స్వరూపంగా ఉంటుంది. సోమాస్కందుడని పార్వతీ పరమేశ్వరుల మధ్య చేతులెత్తి ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి రూపాన్ని చూసినట్టయితే సంతానం రక్ష చేయబడతారంటారు. సోమాస్కంద స్వరూపం అంత గొప్పది. కాంచీపురంలో సుబ్రహ్మణ్యుడు వెలియడమే అలా వెలిశాడు. ఏకాంబరేశ్వరుడి గుడికి కామాక్షి గుడికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. ఆ కుమారకోష్టంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కచ్చయ్యప్ప శివాదీక్షితుల వారిని ఒక ఆయన అర్చకత్వం చేస్తుండేవారు. ఆయన విద్వాంసులు గారు, ఆయన ఏం పెద్ద కవి గారు, ఆయన ఎప్పుడూ గ్రంథరచన చేయలేదు. కానీ నమ్మి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తుండేవారు. ఆ ఆరాధన చేస్తున్న సమయంలో ఒక రోజున ఆయనతో సుబ్రహ్మణ్యుడు మాట్లాడి స్కంద పురాణాన్ని అంతటినీ నువ్వు తమిళ భాషలోకి మళ్ళీ తర్జుమా చేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, స్కంద పురాణం అన్ని పురాణాల్లోకి పెద్దది, దాన్ని నేను రాయిన తమిళంలో నాకేం వచ్చని రాయనని అడిగాడు. నువ్వు రాయడం ఏమిటి, నేను నీ చేత పలికిస్తాను రాయన్నారు. అయితే మొదటి శ్లోకం అన్నాడు, నేను రాసిస్తాను రాయి అని ఆయనే రాసి ఇచ్చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మిగిలింది ఆయన తీసి వ్రాయడం మొదలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవహించి రాయించేశారు. రాయించిన తర్వాత గ్రంథావిష్కరణ జరగాలి కదా. ఆయన కాంచీపురంలో ఉన్న విద్వాంసులందరినీ పిలిచి ఆ స్కంద పురాణం తమిళంలో ఉన్నదానికి గ్రంథావిష్కరణ సభ పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇది బాగా ఉందా లేదా చర్చించడం కోసమని వచ్చారు విద్వాంసులు. ఆ పాపం ఆ శివాచార్యుల వారు వచ్చి గ్రంథాన్ని పరిచయం చేస్తూ రెండో శ్లోకం చదివారు. అదేడు మొదటి శ్లోకం చదువన్నారు. అది నేను రాయలేదన్నాడు ఆయన. మరి నువ్వు రాయిపోతే ఎవరు రాశారన్నారు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాశారు. ఇలాంటి కబుర్లు చెప్పకు, ఒకటి నేను రాయలేదు ఒకటి ఇంకోటి నేను రాశాను, ఇలా ఉండదు. గ్రంథంలో ఏ శ్లోకం అయినా చెప్పాలి. అందులో మొదటి శ్లోకం మంగళాచరణం. అది నువ్వే చెప్పలేకపోతే ఇంకా గ్రంథం ఏమిటి, వెళ్ళిపోమన్నారు. ఆయన బాధగా ఇంటికి వెళ్ళిపోయి ఆ పుస్తకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టి, చేతకాని వాడిని తీసుకెళ్ళి నువ్వేమో పుస్తకం రాయమన్నావు, నిన్ను నమ్ముకు నేను రాశాను, వాళ్ళేమో మొదటి దానికి అర్థం చెప్పన్నారు, నాకేమో చేత కాలేదు, ఇప్పుడు నేను ఎంత చిన్న బుచ్చుకున్నాను 10 మందిలో, ఎందుకు రాయించావు నాతో అన్నారు. నువ్వేం బెంగ పెట్టుకోకు, మళ్ళీ సభ పెట్టు, నేను వచ్చి చెప్తానులే అన్నారు. మళ్ళీ సభ పెట్టారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద నమ్మకంతో. ఏది చెప్పు మొదటి శ్లోకానికి అర్థం అన్నారు. అకస్మాత్తుగా సభలోంచి ఒక బ్రాహ్మణుడు లేచొచ్చి ఆ శ్లోకానికి అర్థాన్నంతటినీ వివరించాడు. పండితులందరూ నోళ్లు తెరుచుకుని తెల్లబోయారు. ఇంత గొప్ప శ్లోకాన్ని కూడా వ్రాయిచ్చా అని. ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఓ, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఈయన చేత వ్రాయించినది. వాక్పతి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తాడు. అందుకని శంకరాచార్యుల వారంతటి వారు హృది ద్యోతతో మే ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం, ఆయన్ని మనసులో స్మరిస్తే చాలు వాక్కులు ప్రవాహం కింద పెడతాయి, బ్రహ్మజ్ఞానమునిస్తాడని. సుబ్రహ్మణ్యుడి అవతారాల్లో వచ్చిన వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అని అంటారు. స్వామిమలై నుంచి ఇప్పటికీ ప్రసాదం పెడుతుంది కామకోటి పీఠానికి. కాబట్టి అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విషయంలో చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే, తిరుచెందూరులో ఇప్పటికీ కూడా పత్ర విభూతి అని ఇస్తారు. మిగిలిన దేవతా స్వరూపాలందరి విషయంలోనూ గొప్ప ప్రసాదం అంటే వాళ్ళకి నైవేద్యం పెట్టిన ప్రసాదం. బాగా చదువు రావడానికి సుబ్రహ్మణ్య ఆరాధనకి ఒక విధానాన్ని చెప్పి తేనె నైవేద్యం పెట్టి ఇమ్మంటారు పిల్లలకి. అది మహాభారతం ఆరణ్య పర్వంలో ప్రతిపాదింపబడింది. సర్వసాధారణంగా లోకంలో అందరూ అంగీకరించే గొప్ప ప్రసాదం ఏది అంటే సుబ్రహ్మణ్యుడి విషయంలో విభూతి.
పరమశివుడి విషయంలో అనుకుంటాం. నిజానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన విభూతి ప్రసాదం అంత గొప్పదిగా చెప్తారు. సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకరాచార్యులు వారు దాని గురించి ప్రస్తావన చేశారు. అసలు శంకరులు అటువంటి ప్రస్తావన చేయరు. అటువంటిది ఒక శ్లోకం రాశారు దాని మీద. అపస్మార కుష్ట క్షయార్ష ప్రమీహ జ్వరోన్మాద గుల్మాది రోగాన్వహాంతం పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి విలోక్య క్షణాస్తారకారీ ద్రవంతే అన్నారు. పన్నీర్ అని ఒక ఆకు, ఆ తిరుచెందూరులో ఆ ఆకు ఇచ్చి ఆ ఆకులో ఈ విభూతి వేసిస్తారు. అది పెట్టుకోవడం కాదుట, ఆ విభూతి వంక ఇలా చూసేటప్పటికీ విలోక్య క్షణాస్తారకారీ ద్రవంతే, పిశాచాదులు పరిగెత్తిపోతున్నాయ్యా, పాపములు దహింపబడి అనేక రోగములకు అది ఉపశాంతినిస్తోందని శంకర భగవత్పాదులంతటి వారు అంత రోగాల చిట్టా చెప్పారు. అసలు శంకరాచార్యులు వారు అలాంటి శ్లోకాలు ఎప్పుడు చేయరు. అలాంటిది భుజంగంలో అంత గొప్ప విషయం ప్రస్తావించి అపస్మార కుష్ట క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగాన్మహాంతం పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి విలోక్య క్షణాస్తారకారే ద్రవంతే అన్నారు. విశేషం ఏమిటంటే మనకి ఈ షణ్ముఖోత్పత్తి ఈ సంపూర్ణ రామాయణ ప్రవచనాల్లో మంగళవారం నాటి సాయంకాలం ప్రదోష వేళ రావడం అంత గొప్ప విశేషం. అంత గొప్ప విశేషం ఇదైతే ఇక్కడ ఉన్నటువంటి వైశాఖేశ్వర దేవాలయంలో స్వామివారు విశాఖుడిగా ఉన్నాడు. విశాఖుడు అంటారు. రామాయణంలో ఒక మాట వస్తుంది, విశ్వామిత్రుడి వెనక వెడుతున్న రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వైశాఖుడు నైగమేషుడు అనుసరిస్తున్న పరమశివుడిలా ఉన్నాడు అంటారు. విశాఖుడు అంటే పరమశివుడు స్థాణువుగా ఉంటాడు. స్థాణుహు అని ఆయనకు ఒక పేరు. స్థాణుహు అంటే చూడండి, ఎవరైనా కదలకుండా అలా నిల్చున్నారనుకోండి, ఎరా నువ్వు ఏమైనా స్థాణువా కదలమే అంటారు. స్థాణువు అంటే కదలకుండా ఉన్నవాడు. పరమశివుడి విషయంలో స్థాణువు అంటే కదలకుండా ఉన్నవాడు కాదు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతటా నిండిపోయాడు. ఇంకా కొత్తగా ఆయన వెళ్ళడానికి చోటేది? ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళాశ్చండ కోదండహస్తాహ అని ఆయన గురించి ప్రార్థనా శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి వాడికి ఆయన కదలడానికి చోటు ఎక్కడుంది? కాబట్టి స్థాణుహు. అటువంటి శివుడు ఎండిపోయిన చెట్టుతో సంకేతింపబడతాడు కదలకుండా. ఎండిపోయిన చెట్టు పరమశివుడైతే అపర్ణ ఆకులు లేనితనం పార్వతీదేవిగా ఉంటుంది. విశాఖ ఎండిపోయిన కొమ్మలతో కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్యుడు అవుతాడు. అంటే ఎండిపోయిన చెట్టులోకి స్థాణు శబ్దానికి అన్వయం అవుతూ ఈ విశాఖుడు అపర్ణ పార్వతీ పరమేశ్వర కుటుంబం వస్తుంది అని చెప్పి ఒక అన్వయం ఉంది శివతత్వంలో. అందుకని విశాఖుడు. అప్పుడు ఆయన బాలసుబ్రహ్మణ్యం, పక్కన వల్లీ దేవసేన ఉండరు. అప్పుడే పుట్టినటువంటి బాలసుబ్రహ్మణ్యం పుట్టగానే ఒక్కరోజులో దేవసేనాపతిగా అభిషిక్తుడై దేవతా కార్యాన్ని తీర్చి లోకానికి శాంతినిచ్చాడు. ఆ బాలసుబ్రహ్మణ్యం గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా మనలో ఉన్న దుర్గుణములను అణిచి సద్గుణములను ప్రోత్సహిస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడిగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం అని. బాలసుబ్రహ్మణ్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే బాలుర యందు ఒక లక్షణం ఉంటుంది, ఇట్టే మరిచిపోతారు. నేను అక్కడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి, నా మనవడు వచ్చి తాతగారు 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 ఈ కమలాఫలం ఒలిచిపెట్టండి అన్నాడు అనుకోండి, నేను ఆ పండు తీసుకుని వాడి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళు తినీకు మాట్లాడుతున్నానా అని నా కోడల్ని పిలిచి అమ్మ వీడి లోపల తీసుకో అన్నాను అనుకోండి, తాతగారు నా మీద కోపడ్డారు కమలాఫలం ఒలిచిపెట్టలేదని చెప్పేసి వాడు నా మీద కోపంగా చూసి ఏడుస్తూ పోతాడు. కాసేపు ఆగి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వాడిని పిలిచి ఎరా ఏది కమలాఫలం ఒలిచి పెడతాను ఇలా రా అన్నాను కూడా, అక్కర్లేదు అంటాడు కోపంగా, నేను తినేశాను, నానమ్మ ఒలిచిపెట్టింది, నానమ్మ మంచిది అంటాడు. నేను వాడిని పిలిచి కాసేపు ఏదో కబుర్లు చెప్పి ఒక కథ చెప్పి వాడిని కాళ్ళ మీద పడుకోబెట్టి పైకి కిందకి ఎత్తి ఆడించి చేశాను అనుకోండి, వాడు మర్చిపోయి మళ్ళీ తాతగారండి కథ ఎంత బాగుందో అని పక్కన కూర్చుంటాడు. ఇట్టే మరిచిపోతారు పిల్లలు. మన అపరాధములను అంత తొందరగా మరిచిపోయేను గ్రహించే రూపం బాలసుబ్రహ్మణ్య స్వరూపం.
పక్కన ఉన్న వైశాఖేశ్వర దేవాలయంలో బాలసుబ్రహ్మణ్యుడిగా ఉన్నాడు. అందుకే అంత చిన్న మూర్తిగా ఉన్నాడు శూలం పట్టుకుని. అది వాళ్ళ అమ్మది, అమ్మయే శక్తి శూలమైంది. అందుకే ముమ్మూర్తుల అమ్మ పోలికి అంత అందంగా ఉంటాడు. శివుడు అందగాడే. కాబట్టి ఆ బాలసుబ్రహ్మణ్యం ఇవాళ ఇక్కడికి వచ్చాడు. ఆయన మరి ఇవాళ కుమార సంభవం షణ్ముఖోత్పత్తి అయింది కదూ. బాలసుబ్రహ్మణ్యం అనగానే చాలా చాలా గొప్ప విషయం ఏమిటి, 6 కృత్తికలు ఆయనకి పాలు తేవాలి. మామూలుగా ఎలా తెస్తారు? ఆయనకి మంగళవాద్యంతో ఆ పాలు తీసుకుని వస్తే నైవేద్యం చేస్తారు. చేసి సుబ్రహ్మణ్యుడి విషయంలో చాలా గొప్ప విషయం ఏమిటంటే హారతిని చూడడం. ఎందుకనంటే పంచాయతనం పూజ పెట్టారు శంకరాచార్యుల వారు, షణ్మత స్థాపనాచార్యుల వారు. పూజ పంచాయతనం. సుబ్రహ్మణ్యుడిని పూజలో చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే మొదట వెలిగించిన దీపం, ఆఖరణ వెలిగించిన హారతి, ఈ 2 జ్యోతులు కూడా సుబ్రహ్మణ్యుడే. అందుకని దీపాలన్నిటినీ ఆపి ఇవాళ హారతి చూపిస్తారు. ఆ హారతి జ్వాల కాబట్టి ఎక్కడ ఉన్నా కనపడుతుంది. అదే సుబ్రహ్మణ్య స్వరూపం. అయిపోయిన తరువాత ఇలా వేదిక మీదకి వచ్చి బాలసుబ్రహ్మణ్యానికి నమస్కారం చేసిన తర్వాత పన్నీర్ ఆకుకి ప్రత్యామ్నాయం తమలపాకు. ఎందుకంటే తమలపాకుకి నాగవల్లి అని పేరు. అది ఎలా పుట్టిందో చెప్తారు. ఎక్కడైతే ఇంద్రుడి యొక్క ఏనుగైన ఐరావతాన్ని గుంజకి కడతారో ఆ గుంజకి తీగ పుట్టి అక్కడ ఆకు వచ్చింది, అది తమలపాకు. అందుకని దానికి నాగవల్లి అని పేరు. అటువంటి నాగవల్లి చాలా పవిత్రమైన ఆకు. తమలపాకిచ్చి తమలపాకులో స్వామికి పూజ చేసినటువంటి విభూతిని ప్రసాదంగా ఇస్తారు. కానీ ఒకే ఒక్క నియమం ఏమిటంటే మీరు ఇంతమంది కనబడుతున్నారు కనుచూపు మేర వరకు, మీరు ప్రశాంతంగా ఒక వరుస క్రమంలో అక్కడ నైవేద్యం అయిపోయిన తర్వాత ఇలా వస్తే చక్కగా మీరు దర్శనం చేసుకుని విభూతి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య భుజంగం వినిపిస్తారు, పాటలు వినిపిస్తూ చక్కగా ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు 6 కృత్తికలు మంగళవాద్యంతో స్వామికి ఆ పాలు తీసుకొస్తారు. అందరూ కూడా సుబ్రహ్మణ్యుడు పుట్టగానే తీసుకొస్తున్నటువంటి పాలు, అది కూడా ఎంత భాగ్య విశేషం. కాబట్టి అది దర్శనం చేయడానికి లేచి నిలబడడం, ప్రవచనం వరకు మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.